ఫార్ములా ఈ రేస్ వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు దుమారం రేపుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ పై ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేశానంటూ చెబుతున్న కేటీఆర్ మాటల్లో నిజం లేదని, ఆయన సొంత ఖజానా పెంచుకోవడానికి 55 కోట్లు అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఆరోపించారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు. తీసుకురావడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా అయితే దేన్నన్నా, ఏ ప్రాజెక్ట్ నన్నా లేకపోతే ఏ టెండర్ ప్రక్రియనన్నా ఏదన్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఎటువంటి తప్పు లేదు. కానీ నీ సొంత లాభాలని ఏదైతే సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేసిన, అక్రమంగా చేసిన, ఆ రకంగా నువ్వు ఏ కార్యక్రమాన్ని చేసి ఉంటే 100% ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తే, ఎంక్వైరీలో నువ్వు తప్పు అని నిర్ధారణకు వస్తే 100% జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి పదే పదే నేను జైలుకు వెళ్తే భయపడను, జైలుకు వెళ్ళినా నేను స్లిమ్ అయి వస్తా, జైలుకు వెళ్ళిన తర్వాత యోగా చేసి నేను సీఎం అవుతా అని చెప్పి మాట్లాడే నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు, అసలు ఏమీ బయటపడక ముందు పదే పదే జైలుకు వెళ్తానే భయం ఎందుకు నీలో కనబడుతుంది అంటే, స్పష్టంగా ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరు పైన నీ కుటుంబ ఇమేజ్ పెంచుకోనికి, ఏదైతే ఆర్థికంగా స్థిరపడనికి నువ్వు ఏదైతే తప్పుదోవలో అడ్డగోలుగా అడ్డదారిగా వివరించినవని నీ యొక్క మాటలతో, నీ వైఖరితో చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరిట ఏదైతే అక్రమంగా నిధులు ఏమన్నా కొన్ని ఖాతాల్లో జమై ఇన్ ప్రొసీజర్ ఇంప్రాపర్ గా ఏమన్నా తెలంగాణకి సంబంధించిన ఫండ్స్ మిస్యూజ్ అయ్యింటే ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. 100% దాంట్లో దోషులుగా తేలిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. నువ్వు ఏదైతే నీ సొంత లాభాల కోసం నువ్వు రేపు పొద్దున చేసిన తప్పులకి జైల్లోకి పోతే, తెలంగాణలో ఉన్న లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే విధంగా నీ సొంత లాభాల కోసం చేసిన పనులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ఊర్లకి, గ్రామాలకి మాట్లాడుతూ ఏదైతే ప్రెస్ ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా నన్ను జైల్లో పెడితే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చెప్పని ఈ రకంగా ఒక శాసనసభ్యునిగా, బాధ్యతగా మంత్రిగా నువ్వు ఏ రకంగా పని చేయలేకపోయినావు. ఈ రోజు కనీసం ఒక శాసనసభ్యునిగా నువ్వు తప్పు చేసింటే ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఈ రకంగా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసి ఏదో ఘనకార్యం చేసినా, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో బాగు చేసినా అనే విధంగా మాట్లాడని ఒక అహంకారపూరిత వ్యాఖ్యల్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తున్నా.